రావాల్సింది కదా. డిపిఆర్లను పరిశీలించబోమంట. కృష్ణా జలాల పంపకాలు జరగపోవడమే కారణమట. సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు లేకపోతే మదింపు చేయం. విభజనకు ముందు ప్రాజెక్టుల పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత. ప్రాజెక్టులు రాష్ట్రాల వారి నీటి కేటాయింపులపై విచారణ జరుగుతుందట. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావత్ తీర్పే అమలట. కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కృష్ణా బోర్డు. ఏపీ ఫిర్యాదుకు స్పందనట. కృష్ణా జలాల పంపకాలు జరగనందున ఆ బేసిన్ పరిధిలో ఏ ప్రాజెక్టు డిపిఆర్ను మదింపు చేసే అవకాశాలు లేవని కృష్ణా నది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ప్రాజెక్టుల వారీగా రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరుగుతున్నందున డిపిఆర్లను పరిశీలించే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులు లేకపోయినా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించి ప్రాజెక్టుల సామర్థ్యాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు సిద్ధం చేసిందని, ముందుకెళ్లకుండా దాన్ని నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా ఏపీ భారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుండగా దీనికి కౌంటర్గా జూరాల ప్రాజెక్టు కేంద్రంగా భారీ ప్రాజెక్టులను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల ప్రాజెక్టుకు కేంద్రంగా 247 టీఎంసీల ప్రాజెక్టుతో పాటు 16 ప్రాజెక్టుల డిపిఆర్ను సిద్ధం చేయడానికి వీలుగా గత ఏడాది సెప్టెంబర్లో జీవో నెంబర్ 34ను జారీ చేసింది. దాన్ని ఆయా ప్రాజెక్టుల సూక్ష్మ సమాచారాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో అందించింది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు ఏపీ తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్కు ఎగువన ఉన్న రాష్ట్రాల ఆ మేరకు నీటిని వినియోగించుకోవచ్చని స్వేచ్ఛతో కేటాయించిన దానిలో ఇది ఒకటట. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇక మేము ఏదైతే పాలసీ మేము అనుకుంటున్నామో అదే పాలసీలో మేము వెళ్ళబోతున్నాం. సో ముందు 45 టీఎంసీలు, తర్వాత 45 టీఎంసీల ఏదైతే ఆ నినాదం ఉందో, ఆ ఒప్పందం ఉందో దాని ప్రకారం మేము వెళ్ళబోతున్నాం అనేది. మరి దీని గురించి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడే మాట్లాడిండు. ఇక్కడ అక్రమంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పక్క రాష్ట్రంతో కుమ్మక్కై ఈ జలాలన్నీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారని సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ పెట్టే మాట్లాడింది. మరి ఇక మీ శాంతిటీ ఏది? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కరువైంది కదా. ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టేటప్పుడు వాళ్ళంత ఖరాఖండిగా చెప్పగలుగుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మరి మీరు ఎందుకు అపోజ్ చేయలేదు? మీకు అందులో ఇబ్బందులు ఉన్నాయి అంటే మీరు ఎందుకు అసెంబ్లీకి వచ్చి మీ దగ్గర ఉన్న ఆధారాలు అసలు ఏంటి, నిజాలు ఏంటి అనేది చెప్పగలగాలి కదా. ఈ విషయాన్ని చెప్పగలిగేది మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం. కేసీఆర్ ఒక్కరే ఈ నదీ జలాల హక్కుల కోసం మాట్లాడాలి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో జరిగిన విషయాలేంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పగలిగేది ఒక కేసీఆర్ ఒక్కలే. మరి ఆయనే ఇప్పుడు అసెంబ్లీకి దూరం అయింది కదా. పోనీ వచ్చిన వాళ్ళు ఎవరైనా పోనీ నిలబడి వాళ్ళు ఏమైనా మాట్లాడిరా, సమాధానం చెప్పిర్రా అంటే ఇక మైకిల్ కట్ చేసిరని ఒక పూటలోనే బందీగా. ఇప్పుడు స్పీకర్ అన్న మాట కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిని పొగడాలంటే కాదు కదా. పొగడాలని ఎవరు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎందుకు పొగుడుతుంది? వాళ్ళకున్న విషయాల్ని అపోజ్ చేస్తారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్ ఇవ్వమంటే వ్యతిరేకంగా మాట్లాడడానికే కదా ప్రతిపక్ష పార్టీలు ఉండేవి. అసలు మీ దగ్గర ఉన్న మీరు ప్రవేశపెట్టిన బిల్లులో వాళ్ళకున్న అనుమానాలు ఏంటి అనేది ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేసే బాధ్యత మేము ఇచ్చాం వాళ్ళకి. మరి అట్లాంటిది మీరు వాళ్ళకి సమయం ఇచ్చి ఉంటే ఇది అంతా ఉండకపోదును. లేదా ఇదొక సాకులాగా వాళ్ళు తీసుకున్నారు. దీన్ని ఒక సాకులాగా వాళ్ళు తీసుకున్నారు. మీరు అన్న చిన్న మాటని ఇప్పుడు మీరు ఆ మాట అనకపోయి ఉంటే వాళ్ళు వెళ్ళకపోయి ఉండారు. వాళ్ళకి సాకు ఉండేది కాదు. లేదా ఇది కాకపోతే ఇంకో సాకు పెట్టుకునేటారు వాళ్ళు. ఇక వెళ్ళాలనే ఉద్దేశంతోనే వాళ్ళు లోపలికి ఎంటర్ అయినట్టుగా కనపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ.
ఇక దాన్ని బాయ్కాట్ చేయాలి అని, ఎట్లయినా బాయ్కాట్ చేయాలనే అంశం మీద వాళ్ళు వెళ్ళినట్టున్నారు. ఇక లేకపోతే ఒక్క పూట మీకు మైక్ ఇవ్వలేదని ఇక మొత్తం 5 రోజులు మీరు అసెంబ్లీనే బాయ్కాట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు రేపు తయారవుతారు, ఇక ఈ రోజు నుంచి ఇక మైకిల్ ముందు తయారవుతారు. ఇక రకరకాల ఈ హిల్ట్ పాలసీలు అది ఉంది ఇది ఉంది, ఇక 10,000 కోట్లు అంటున్నారు, దీంట్లో ఇంత జాప్యం ఉంది, ఆ పార్టీ ఈ పార్టీ కుమ్మకైందని రకరకాలు ఇప్పుడు మైకిల్ ముందు తయారవుతారు ప్రెస్ మీట్లు పెట్టి. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు వీళ్ళు, దీని మీద గంటలు గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మాట్లాడతారు దాని గురించి. పూరాపాలికలోనూ పాగా వేద్దామంట, పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం, అభ్యర్థుల ఎంపికే కీలకమట, గెలిపే ఇందుకు ప్రతిపాదిక, సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్